హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోదరమ్మ అనుషన్. ఇందాక వీడియోలో నేను ఎగ్ బాయిలర్ గురించి జావ గురించి చెప్పా కదా. ఇదిగోండి, బాయిలర్కి ఇలా ఉంటుంది. అక్కడ మనకి మెజరింగ్ అది మనం ఎంత కావాలంటే స్ట్రాంగ్గా కావాలంటే స్ట్రాంగ్గా, స్మూత్గా కావాలంటే స్మూత్గా అలా ఉంటుంది. చూడండి, ఇదైతే ప్రమోషన్ కాదు. నేను హాస్టల్లో ఉన్నా కాబట్టి ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి, తినాలి, మనం కూడా హెల్తీగా ఉండాలని తీసుకున్నాం. ఇవ్వండి, ఇలా వాటర్ పోసుకోవాలి. నేనైతే ఫుల్ వాటర్ పోసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఉడుకుతాయో ఉడకవో నీచు స్మెల్ వస్తుందని. పోసుకున్నాక ఇగో కింద లిడ్లో వాటర్ పోసుకుని అక్కడ ఎగ్స్ ఉన్నది కదా, ఫస్ట్ షాకెట్ పెడదాం. షాకెట్ పెట్టి స్విచ్ చేయలేదు, నార్మల్ షాకెట్ దానికి పెట్టాను. అయితే ఎవరి బిడ్డ వాడేస్తున్నావు అక్క నువ్వు అంటే, అది ఖాళీగానే ఉంది, ఎవరిదో కాదు. అలా పెట్టి ఆ 2 ఎగ్స్ ఉన్నాయి కదా, 2 ఎగ్స్ పెట్టిన తర్వాత దీనికి మళ్ళీ మనం క్లోజ్ చేయడానికి ఒక లిడ్ ఇస్తారు. ఇలా క్లోజ్ చేసేసి అప్పుడు స్విచ్ ఆన్ చేసుకుని మళ్ళీ కింద ఒక స్విచ్ ఉంటుంది ఇక్కడ, చూసారా స్విచ్? ఆ స్విచ్ని ఒకసారి ఆన్ చేసుకోవాలి. బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది కదా. ఇంక మనం దాన్ని ఏం పట్టించుకో అవసరంలా, మనం పని మనం చేసుకుంటే దాని పని అది చేసుకుంటుందండి. మీరు ఏ పని చేసుకున్నప్పుడన్నా ఇలా బాయిల్ పెట్టేస్తే చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది. అదే మన గ్యాస్ మీద అయితే భయపడాలి ఎక్కడ పగులుతాయో ఏంటా అని. నా గుడ్డ ఎందుకు పగిలిందంటే, నేను ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు వాడు కొంచెం కవర్లు రివర్స్లో పెట్టించాడు, ఎందుకు పగిలింది నాది. అయితే ఇంక రాగి జావకి పిండి తీసుకున్నాను, మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఇంక నా దగ్గర ఏం బౌల్స్ లేవు, ఎక్కువ హాస్టల్లో ఉంటాయి కదా అని చెప్పి ఇట్లాంటిది ఒకటి మమ్మీ పచ్చడి పెట్టించింది, పచ్చడి అయిపోయిందని చెప్పి దాంట్లో వేసుకుని. ఎన్ని స్పూన్స్ వేసుకున్నానంటే ఒక 2.5. ఒకదానికే కదా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువైపోద్ది కదా. అలా అని కాదు, ఎంత వేయాలో నాకు కూడా తెలీదు. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకున్నా. మళ్ళీ ఇదంతా మీకు తెలుసా ఇంతకీ? ఇది వాటరు ఎట్లా అంటే, వాటర్ తక్కువ వేస్తే ఉండలు అయిపోతాయి. అంటే ఇంత పలచగా ఉండాలంటే మమ్మీని అడిగితే అది పలచగా చేసుకోవాలి, లేదనుకో ఉండలు పట్టేస్తుంది మధ్యలో నువ్వు మంచిగా కలుపుకోకపోతే అది అన్నారు. అంటే సర్లే అమ్మ అయితే నేను చూస్తాలే అని చెప్పి, ఇంకోండి ఇంత కన్సిస్టెన్సీ, ఇంత వాటర్ కింద ఉన్నట్టు చేసుకోవాలి మనం. ఈలోపు చూసారుగా బౌల్లో వాటర్ పెట్టుకున్నా, ఎగ్స్ అయిపోయినాయి. అయితే ఇంకా మనం ఆఫ్ చేసుకుని ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్ ఎందుకు పగిలిందని చెప్పా కదా, షాప్ వాడు సరిగ్గా ఇవ్వాలి, అందుకే పగిలింది. లేకపోతే ఎగ్ బాయిలర్లో ఎగ్స్ అసలు పగలవండి. ఇంత సాఫ్ట్గా కుక్ అవుతాయి అంటే లోన కూడా చాలా బాగుంటుంది. ఇంకోండి కింద మనకి ఇలాగ ఒక సూదిలా ఇస్తారు, అది ఎందుకంటే ఎగ్ని ఇలా పగలగొట్టి మనం మరి ఒలుచుకోవాలి కదా. ఒలుచుకోవడానికి ఇంకోండి మెజరింగ్ చూడండి ఒకసారి, మీకే చూపిద్దామని చెప్పి మెజరింగ్ చూపించాను. ఇంకా అలా తీసిన తర్వాత అది నార్మల్గా వాష్ చేస్తాను, అది కూడా వాష్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఒక కెటిల్ తీసుకుని ఆ కెటిల్లో వాటర్ పోసుకొని కెటిల్ది మళ్ళీ షాకెట్కి పెడుతున్నాను. ఆ షాకెట్కి పెట్టి ఇంకా స్విచ్ చేయలేదు. అప్పుడు కెటిల్ తీసుకుందామని చెప్పి కెటిల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసాను చూడండి మీరే. తర్వాత స్విచ్ ఆన్ చేద్దామని స్విచ్ ఆన్ చేసి, ఇక్కడ మళ్ళీ కెటిల్కో స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ ఆన్ చేస్తే కింద ఇదిగో రెడ్ లైట్ వస్తుంది. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు కదా, అందుకు చెప్తున్నా. కొంచెం 1/2 స్పూన్ సాల్ట్ వేసినా, మళ్ళీ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని భయం వేసి కొంచెం వేసిన తర్వాత మళ్ళీ అది ఎక్కడ అడుగంటే వస్తుందని భయం వేసి దాన్ని అటు ఇటు ఒకసారి పైకి లేపి తిప్పిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగి జావ పిండిని, వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం లోనే కెటిల్లో వేయాలి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా వేసినామని ఉండాలి పడుతుంది. చూడండి, నేను కావాలంటే వేసా, మళ్ళీ కొంచెం మనం పిసినారు కదా, కొంచెం పడిపోయాను, కొంచెం ముందని చెప్పి మళ్ళీ వేసాను దాంట్లో. ఇంకా గరిటె తీసి తిప్పుతున్నాను, అప్పుడే అసలు వేసాను సేపు అయింది, కింద అప్పుడు అడిగంట పట్టేసింది, మాడి కింద పట్టేసింది. ఇంకా అలా తిప్పుతూ ఉన్నా. చూడండి, ఇక్కడ రాగి జావ ప్రాసెస్ అవుతుంది కదా, లైట్గా చేంజ్ అవుతూ వస్తుంది. ఇంక చూడండి మీరే. కానీ రాగి జావ హెల్త్కి చాలా మంచిది, నేనైతే ప్రిఫర్ చేస్తాను. కానీ నేను ఎక్కువ టైమ్స్ తాగకూడదు, నాకు హెల్త్ ఇష్యూ వల్ల. ఒక వీక్లో 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్, మ్యాక్సిమం 3 టైమ్స్ తాగాలి నేను, అందుకే ఎక్కువ టైమ్స్ తాగను. ఎగ్ అయితే తింటాను పక్కా. ఇంకా చూడండి, జావ రెడీ అయిపోయింది. పువ్వులు చుమ్మేస్తుంది తప్పమని ఇంకా భయం వేసి బౌల్లోకి వేసుకున్నా. ఫస్ట్ ఇట్లా మూత పెట్టేస్తుంటే రావట్లా, అప్పటికే అది చాలా ఫుల్ అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పి మూత మళ్ళీ ఆన్ చేసి, పైది మూత ఉంది కదా అది మొత్తం తీసేసేసాను చూడండి. ఇంకా అది రాగి జావ. ఇది నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు.
రాగి జావ, మజ్జిగ, 2 గుడ్లు. మజ్జిగ ఎందుకు అనుకుంటారా? కొంతమంది మజ్జిగ వేసుకుని రాగి జావ తాగుతారు కదా, అందులో నేను కూడా అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ప్లీజ్ నా కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.